కొత్త రాజకీయ యుగాన్ని ప్రారంభించటానికి, సామాన్యులని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లటానికి, అణిచివేయబడుతున్న అణగారుతున్న బహుజనులందరినీ కూడా అసెంబ్లీ వైపు నడిపించటానికి, ఓటర్లుగా మాత్రమే మిగిలిపోయిన మన సమస్యల్ని పట్టించుకొని ప్రతి నాయకుడి మెడలు వంచి పని చేయించటానికి నేను పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. నేను భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మీ మధ్యలోకి, మీ గ్రామానికి ఈ రోజు నేను రావటానికి గల ముఖ్య కారణాలు కొన్ని చెప్తాను నేను మీకు. ఇప్పటి వరకు మన గ్రామాలు, గ్రామస్తులు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత అందరూ కూడా ఓట్లు వేశాం, నష్టపోయాం. ఓట్లు వేశాం, మోసపోయాం. ఓట్లు వేశాం, అభివృద్ధి చూడలా. ఇలాంటి బ్రతుకుల్లో మనకు మార్పు కావాలి. మనల్ని పట్టించుకునే మన రైతుల్ని, మహిళల్ని, యువతి యువకుల్ని, నిరుద్యోగులని, మన గ్రామాల సమస్యలని పట్టించుకునే నాయకుడు, పట్టించుకునే పాలన, పట్టించుకునే నాయకత్వం, పట్టించుకునే పార్టీ, పట్టించుకునే ప్రభుత్వం రావాలి అని మీ అందరినీ కూడా చైతన్యపరచాలని ఒక సామాన్యుడైన దారా అభినయ్ దర్శన్ మీ దగ్గరికి, మీ మధ్యలోకి రావడం జరిగింది. 1000 కిలోమీటర్ల దూరంలో మీకు నేను ఉంటాను, కానీ ఈ రోజు మీ దగ్గరికి నేను రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం. మీ సమస్య, నా సమస్య ఒకటే. మీ బాధ, నా బాధ ఒకటే. నేను కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎదురు చూసి విసిగిపోయి ఆ ప్రశ్నించే గొంతుక నేనే ఎందుకు కాకూడదు? సామాన్యులందరి పక్షముగా ప్రశ్నించే వాడిని నేనే ఎందుకు కాకూడదు? నేనే ఎందుకు బయటికి వెళ్ళకూడదు అని గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని, సామాన్యులే నా ధైర్యం అని, సామాన్యుల తరపున పోరాడాలని, అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించాలని, అవినీతిని కాలలు పట్టుకొని తల వంచి నిలదీయాలని, ప్రభుత్వ మెడలు వంచి సామాన్య ప్రజల సమస్యలు వినిపించాలని ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్ సామాన్య ప్రజలందరి కోసం ఈ రోజున ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి గుమ్మానికి వస్తున్నాడు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనకు మార్పు కావాలి, మనకు అభివృద్ధి కావాలి. మన జీవితాల్లో ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. అవునా కాదు? అన్నలారా అక్కలారా చెప్పండి. మీరు మీ గ్రామంలో అభివృద్ధి ఉందా? గుండెల మీద చేసుకొని చెప్పండి. లేదు అంటే రాష్ట్ర ప్రజలకి అర్థం కాదు. లేదు అని ఇలా చూపిస్తే అప్పుడైనా ఈ లంచగొండి, అవినీతి, దోపిడి నాయకులకి బుద్ధి వస్తుంది. చెప్పండి ఒకసారి. అభివృద్ధి ఉందా? లేదు. ఎక్కడ చూడు, ఏ గ్రామం చూడు, ఏ ప్రజల్ని చూడు, అభివృద్ధి ఉందా అక్క? లేదు. అభివృద్ధి ఉందా అన్న? లేదు. అభివృద్ధి ఉందా తమ్ముడు, చెల్లి? అభివృద్ధి లేదు. లేదు అనే చేతులు ఓటు వేసి ఈసారి అయినా మమ్మల్ని పట్టించుకుంటారేమో, ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అయినా మాకు రోడ్లు తెస్తాడేమో, డ్రైనేజీలు తెస్తాడేమో, అంగన్వాడీ తెస్తాడేమో, స్కూల్ తెస్తాడేమో, కమ్యూనిటీ హాల్ తెస్తాడేమో, నీటి వసతులు ఏర్పాటు చేస్తాడేమో, మమ్మల్ని పట్టించుకుంటాడేమో ఈసారి ఎమ్మెల్యే అయినా అని చెప్పి ఆశపడి ఎదురు చూసి ఓట్లేసి అలసిపోయిన ఓటర్లకి ఒక ప్రశ్నించే గొంతుక ఎందుకు నేను అవ్వకూడదని ఈ రోజు మీ మధ్యలోకి నేను వచ్చాను. మీ అందరి గొంతుకే ఈ దారా అభినయ్ దర్శన్ మీ అందరి సమక్షముగా ప్రశ్నించడానికి ఒకడు కావాలి. ఆ ఒక్కడే దారా అభినయ్ దర్శన్ గా మీ ముందుకొచ్చాను, మీ మధ్యలోకి వచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఎవరు రావడానికి తెలుసా? మరలా అవినీతి పరులు, లంచగొండులు, పందికొక్కులు, పేదల పొట్ట కొట్టి కోట్లు సంపాదించిన దౌర్జన్యకారులు మరలా మీ కాళ్ళు కడుపు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని బతిమాలి ఓట్లేయించుకొని వచ్చే సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మారాలి అన్నా. మార్పు ఆకాశం నుంచి ఊడిపడదు. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా?
ఎక్కడి నుంచి వస్తుంది? దేశం మారాలి, దేశం మారాలి, దేశం మారాలి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. దేశం అంటే చెట్లు పుట్లు సముద్రాలు నదులు మట్టి నేల ఇవేవి కాదు. దేశం అంటే నువ్వు, దేశం అంటే నువ్వు, దేశం అంటే నువ్వు, దేశం అంటే నేను, దేశం అంటే మనము. దేశం మారాలి అంటే దేశం మారదు. దేశం మారాలి అని మాట్లాడిన ప్రతిరోజు ఆ మార్పు నా ఇంట్లో నుంచి, నా గుమ్మంలో నుంచి, నా కుటుంబంలో నుంచి నాతో మార్పు అవుతుంది. అప్పుడు దేశం మారుద్ది అని మీరందరూ సంకల్పించుకోగలిగితే మీలో ఉన్న ఆ సంకల్పమే మన గ్రామాన్ని మార్చిద్ది, మన పంచాయతీని మార్చిద్ది, మన మండలాన్ని మార్చిద్ది, మన నియోజకవర్గాన్ని మార్చిద్ది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చిద్ది, మన భారతదేశ భవిష్యత్తుని మార్చిద్ది. మార్పు ఎక్కడ మొదలవ్వాలి? నీతోనే మొదలవ్వాలి, నాతో మొదలవ్వాలి. నీ ఒక్కడితోనే ఏమవుద్దని నువ్వు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. ఈ రోజు అభినయ్ దర్శన్ వెనకాల కోట్లు లేవు, అభినయ్ దర్శన్ వెనకాల ఆస్తులు లేవు, అభినయ్ దర్శన్ వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు మేడలు బంగారు వజ్రాలు ఏమీ లేవు. అభినయ్ దర్శన్ ఒక్కడిగా మొదలయ్యాడు. నా కడప నుంచి, నా ఇంటి గుమ్మం నుంచి అడుగు ఒక్కడిగా బయట పెట్టా. అడుగు బయట పెట్టి ఈ రోజుకి 35 రోజులు అవుతుంది. ఈ రోజు ఒక్కడిగా మొదలు పెట్టిన ఈ పోరాటం, ఒక్కడిగా మొదలు పెట్టిన ఈ యొక్క భరోసా యాత్ర, ఒక్కడిగా మొదలు పెట్టిన పాదయాత్ర ఈ రోజు వేల మందిగా కనిపిస్తుంది, వేల మందిగా కనిపిస్తుంది. ఈ 35 రోజులకే వేల మంది పోగు చేస్తే రానున్న 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్య పరిచి ప్రతి ఒక్కడు దేశంలో మార్పుకు నాంది పలికేలాగా నేను చేయగలుగుతానన్న నమ్మకం నాకు కలిగింది, నా వెంట ఉన్న ప్రజలకు కూడా కలిగింది. ఇప్పుడు మనం మాట్లాడదాం మన గ్రామం పరిస్థితి ఏంటి. ఇక్కడికి రాగానే నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, ఒక చుట్టా ఇచ్చారు. ఆ లిస్ట్ ఏంటక్క? ఏం లిస్ట్ తెలుసా? ఇది ఏ గ్రామం? కొత్తూరు గ్రామం, ఆర్జీ కొత్తూరు గ్రామం, చింతపల్లి మండలం కదా. పాడేరు నియోజకవర్గం. అమ్మ రాష్ట్ర ప్రజలారా వినండి, మీకు ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా, మీరు వినండి. మీ ఘనకార్యాలన్నీ కూడా ఈ చిట్టాలో ఉన్నాయి, విప్పి చదువుతా వినండి. అలాగైనా మీకు సిగ్గు వస్తుందేమో చూద్దాం. ఈ యొక్క పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని ఆర్జీ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చిట్టా. ఎన్ని సమస్యలు ఉన్నాయంటే 9 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు నేను చదువుతా, విని ఒక్కొక్క సమస్యకు చప్పట్లు కొట్టాలన్నారు. కొడదామవుతా? మనం కొట్టే చప్పట్లు నాయకులకి చెప్పు దెబ్బలు అవ్వాలా, మనం కొట్టే చప్పట్లు నాయకులకి బూటు దెబ్బలు అవ్వాలా, మనం కొట్టే చప్పట్లు నాయకుల ముఖం మీద ముందేసినట్టు ఉండాలా, మనం కొట్టే చప్పట్లు వాళ్ళకి సిగ్గు తెప్పించి అప్పుడైనా ఈ గ్రామం వైపు చూసి సమస్యలు పరిష్కరిస్తారేమో చూద్దాం. సమస్యకు ఒక చప్పట్లు కొట్టండి, సమస్యకు ఒకసారి చప్పట్లు కొట్టండి. అదే ఈ చప్పట్లే వాళ్ళకు చెప్పు దెబ్బలు అవుతాయి, ఈ చప్పట్లే వాళ్ళకు చెప్పు దెబ్బలు అవుతాయి, ఈ చప్పట్లే వాళ్ళకి చెప్పు దెబ్బలు అవ్వాలి. చదువుతాను సమస్యలు. ఈ ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ లేదు, కొట్టండి చప్పట్లు గట్టిగా. అరే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఓట్లేసి మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అసెంబ్లీకి పంపించి మిమ్మల్ని నమ్మినందుకు మీరు చేసిన కార్యం ఈ గ్రామానికి స్కూల్ లేకుండా చేయడం. శభాష్! అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పాలన, అద్భుతమైన నాయకత్వం. మీరే మాకు ఎమ్మెల్యేలుగా కావాల్సింది. నెక్స్ట్, ఈ ఊళ్ళో అంగన్వాడీ కేంద్రం లేదు, కొట్టండి గట్టిగా చప్పట్లు. వీలైతే ఎందుకంటే అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన నాయకత్వం, అద్భుతమైన ప్రభుత్వం. సూపర్! అంగన్వాడీ లేదు గ్రామంలో. నెక్స్ట్, ఈ ఊళ్ళో మంచి నీటి సదుపాయం లేదు. కొట్టండి అన్న చప్పట్లు కొట్టే. మంచి నీరు లేదు మన గ్రామంలో. ఓట్లేసాం, నీళ్ళు ఇచ్చే నాయకుడు లేడు. ఓట్ల కోసం గాళ్ళు పట్టుకునే నాయకులే తప్ప నీళ్లు తెచ్చి పెడదామని ఆలోచించే నాయకుడు లేని వాళ్ళకి చప్పట్లతో చెప్పులు దెబ్బలు కొడుతున్నాం. నెక్స్ట్, ఈ ఊళ్ళో సీసీ రోడ్లు లేవు. కొట్టండి చప్పట్లు. సీసీ రోడ్లు లేవు. శభాష్! అద్భుతమైన నాయకత్వం, అద్భుతమైన ఎమ్మెల్యేలు, అద్భుతమైన పరిపాలన. నెక్స్ట్,
ఈ ఊళ్ళో డ్రైనేజీలు లేవు. కొట్టండి చేపట్లు. డ్రైనేజీలు లేవు. అద్భుతం, మహా అద్భుతం. ఇది ఆశ్చర్యం, ఇది చాలా విచిత్రం. అద్భుతమైన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు సామాన్య ప్రజలు ఏలుతుంటే ఇంతకంటే ఏం కావాలా? మళ్ళా వాళ్ళకి ఓటెయ్యాలా? మళ్ళా మన సమస్యలు మనం బాధపడాలా? మళ్ళా కూర్చొని ఏడవాలా? మన కన్నీళ్లతో వాళ్ళు బూట్లు కడుక్కుంటారు, మన కన్నీళ్లతో వాళ్ళు స్నానాలు చేస్తారు, మన కన్నీళ్లతో వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ మన బతుకుల్లో ఈ సమస్యల చిత్త మాత్రం మారదు. అవసరమైతే వచ్చే ఎన్నికల తర్వాత మరొకటి కోటేస్తాం, అసెంబ్లీలోకి వచ్చి పెడతాం. ఈ రోజు 9 సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల తర్వాత నేను వస్తే ఇంకో సమస్య ఎక్స్ట్రా అవుతుంది. రౌండ్ ఫిగర్ 10 అవుతాయి తప్ప ఈ సమస్య లిస్ట్ మాత్రం తగ్గదు. సూపర్ ఎమ్మెల్యేలు కొట్టండి చప్పట్లు, కొట్టండి ఈ చప్పట్లే వాళ్ళకు చెప్పు దెబ్బలు. నెక్స్ట్, ఈ ఊళ్ళో కమ్యూనిటీ హాల్ లేదు. పక్కా ఇల్లు పథకం. ఈ ఊళ్ళో నేను తిరిగినప్పుడు నాకు అన్ని పెంకుటిళ్ళే కనపడ్డాయి, అన్ని పెంకుటిళ్ళే కనపడ్డాయి. పక్కా ఇల్లులు సగానికి సగం మంది కాదు కదా, 10లో 9 మందికి రాలే. కొట్టండి చప్పట్లో. ఎందుకు? ప్రభుత్వ పథకాలేవి కూడా ప్రజలకు అందకుండా ఆ ప్రభుత్వ పథకాల్లో రావాల్సిన ధనాన్ని, నిధుల్ని దాచుకొని పంచుకొని కోట్లు సంపాదించుకుంటున్నందుకు కొట్టాల చప్పట్లు ఈ ఎమ్మెల్యేలు. కొట్టండి చప్పట్లు, కొట్టండి. నెక్స్ట్, బాత్రూములు లేవు మన ఊళ్ళో. ఇంకా సూపర్, కొట్టండి అమ్మ చప్పట్లు. బాత్రూములు ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని వచ్చి మన ఊళ్ళో ఈ ఊర్లో అరెస్ట్ చేసి ఈ ఎమ్మెల్యేలని 10 రోజులు ఇక్కడ పెట్టాలి. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారో చూడాలా, వాళ్ళు ఎక్కడ బాత్రూమ్లకు వెళ్తారో చూడాలా, ఎట్లా బతుకుతారో చూడాలా. అప్పుడు కదా మన సమస్యలు అర్థమవుతాయి. అరే నీకేం తెలుసు మా సమస్యలు? మీరు నన్ను అనుకుంటున్నారేమో. గత 2 నెలలుగా రోడ్ల మీద స్నానం చేస్తున్నా నేను గిరిజనులతో కలిసి. గత 2 నెలలుగా నేల మీద పడుకుంటున్నాం. గత 2 నెలలుగా మీ బ్రతుకు విధానం నేర్చుకున్నాం. గత 2 నెలలుగా మీకులాగా బతుకుతున్నాం. అభినయ్ దర్శన్ అన్ని విడిచిపెట్టొచ్చి ఒక నిరుపేదగా బతకడానికి కారణం ఏంటి తెలుసా? నాకు మీ జీవితం విలువ అర్థం కావాలని, మీ గ్రామాల గౌరవం అర్థం కావాలని. ఈరోజు ఒక్క నాయకుడి పేరు చెప్పండి, ఎవడైనా మీ జీవితాలను అర్థం చేసుకుంటున్నాడా? మీ సమస్యలను అర్థం చేసుకుంటాడా? ఇలాంటి నాయకులు ఏం చేయాలి? నాయకులకి కొట్టండి అమ్మా. అది ఇవే కావాలా నాయకులకి? ఇవే కావాలా? నెక్స్ట్, ఈ ఊళ్ళో కరెంటు సమస్య. ఏం సమస్య? కరెంటు సమస్య. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అంగన్వాడీకి బిల్డింగ్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేదు, బాత్రూములు లేవు, కరెంట్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు. ఇవి మన బతుకులు. కానీ మనం ఓట్లేస్తాం ఎవరికి? దొంగలకి, అవినీతి పరులకి, లంచగొండులకి, దుర్మార్గులకి, పేదరికాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించే మోసగాళ్ళకి పేదరికాన్ని నిర్మూలిస్తామని పేదల గుడిసెల మీద మేడలు కట్టుకొని లగ్జరీగా విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ పేదల కష్టాలు తెలియనటువంటి ఈ నాయకులకే మనం ఓట్లేస్తున్నాం. మారాలా వద్దా? మారదామా వద్దా? అభినయ్ దర్శన్ ఒక మతానికి సంబంధించినోడు కాదు. అభినయ్ దర్శన్ ఒక కులానికి సంబంధించినోడు కాదు. నా కులం ఏంటో తెలుసా? నా మతం ఏంటో తెలుసా? నా కులం, నా మతం భారతీయ కులం. నేను భారతీయ మతం. ఐఆమ్ ఇండియన్. నా భారతదేశం కోసం భారతీయుడిగా ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా, అవసరమైతే మీకోసం నా ప్రాణాలు ఇస్తా. ఏదేమైనా మీ తరపున నిలబడి మీకు న్యాయం జరిగేదాకా, మీ సమస్యలు తీరేదాకా మీకు ముందు నేను నిలబడతా. మిమ్మల్ని నేను గెలిపిస్తా. నాకు మీ చప్పట్లు విజిల్ అక్కర్లా. చప్పట్లు, ఈలలు, విజిలన్నీ కూడా ఆ మోసగాళ్ళైన నాయకులకి వేయండి. నాకు మాత్రం ఓటేయండి. అర్థమైందా? ఒకటే చెప్తున్నా, 4 పార్టీలు ఉన్నాయి. వాళ్ళే వెళ్తున్నారు రాజ్యాన్ని. 4 పార్టీలు. ఏ పార్టీ పేరు మీరు చెప్తారు చెప్పండి, ఏ నాయకుడి పేరు మీరు చెప్తారు చెప్పండి. వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఎంత నేను చెప్తా. ఏ పార్టీ అని చెప్పుకోండి. ఎంత ఆస్తులు ఉన్నాయో తెలుసా? ఈరోజు లక్షల కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా నాకు తెలియదు అక్క. 1,00,000 కోట్లకి ఎన్ని సున్నాలో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా. మీకు తెలుసా? ఇక్కడ ఎవరైనా ₹1 కోటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నా దగ్గర ₹1 కోటి ఉంది అన్నోళ్ళు.
ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆ పార్టీ నాయకులు ఏం చేస్తారంటే, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి రా బాబు, నాకు మంచి పేరుంది మా నియోజకవర్గంలో, నాకు మంచి పేరుంది మా ఊళ్ళో, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను మంచి చేస్తా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్, గత 20 సంవత్సరాలుగా మీకే ఓటేసాం, 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసాం, 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసాం, ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్, నేను పోటీ చేసి గెలుస్తా అంటే ఎందుకు ఇస్తాం? 500 కోట్ల ఆస్తి చూపిస్తే ఎమ్మెల్యే టికెట్ నీకే, 100 కోట్ల లిక్విడ్ క్యాష్, 100 కోట్ల కట్ట ఆ టేబుల్ మీద పెడితే నీకే ఎమ్మెల్యే టికెట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఏంటి దీని అర్థం? ఏంటి? కోటీశ్వరుడికే ఎమ్మెల్యే పదవి. ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఇదెక్కడ ప్రజల రాజ్యం? ఇదెక్కడ నీతి? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ పాలన? ఇదెక్కడ నాయకత్వం? ఇదేమి ప్రభుత్వం? నాకు అర్థం కాదు. కోట్లున్నోడికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మీరు ఓట్లేసే గెలిపించే నాయకులందరూ ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారిగా తారా అభినయ దర్శనని మీకు లాంటి ఒక సామాన్యుడు, అన్నా నాకు మంచి పేరుంది, నేను మంచి కోసం ఏదైనా చేస్తా, నా ఊరిని నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం కోసం ఎంతవరకైనా వస్తా, నీకులాగా అన్యాయాన్ని చూసి ఓర్చుకోలేకుండా అన్యాయాన్ని ప్రశ్నిస్తా, అన్నా నాకు ఒక అవకాశం, నీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వు, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదోన్ని, కానీ డబ్బుకు తల వంచకుండా ప్రాణాలు పణంగా పెట్టి మంచి కోసం పనిచేస్తా అన్న దమ్ము ధైర్యం ఉన్నోడొక్కడు నా ముందుకు వస్తే ఇక్కడే ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయగలిగిన సత్తా ధైర్యం నాకుంది. నాకు డబ్బులు అక్కర్లా, నాకు న్యాయం కావాలా, నాకు డబ్బులు అక్కర్లా, నాకు సమానత్వం కావాలా, నాకు డబ్బులు అక్కర్లా, నా గ్రామాలు బాగుపడాలా, నాకు డబ్బులు అక్కర్లా, నా రైతులు కష్టానికి తగినటువంటి లాభం పొందుకోవాలా. రైతులు కష్టపడి విత్తు వేసేది వాళ్ళు, నీళ్లు పోసేది వాళ్ళు, వృద్ధి చేసేది వాళ్ళు, పంట కోసేది వాళ్ళు, చెమటగార్చేది వాళ్ళు, రాత్రనక పగలనక పంట చుట్టూ తిరిగి కష్టపడి చేతికి పంట వస్తే లాభం ఎవరు కొడుతుందో తెలుసా? మధ్యలో పంది కొక్కులు లాంటి దళాలు లాభాన్ని దోచుకుంటుంటే కష్టం ఒకటిది, లాభం ఒకటిది, సొమ్ము ఒకటిది, షోక్ ఒకటిది. ఇలాంటి నాయలక మనం ఓట్లేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకుంటుందని రైతులను ఒక్కసారి చెప్పండి. ఇలాంటి రైతుల్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా? పేరుకు మాత్రం ఒక క్యాప్షన్ ఉంది, సూపర్ ఉంటుంది ఆ క్యాప్షన్, దేశానికి రైతే. చెప్పండి, రాజా రైతు ఈరోజు రాజా, దేశానికి రైతు ఈరోజు రాజా. పేదోడు కాదన్నా, బానిసైపోయాడు. రైతు బానిసైపోతే రైతే రాజు. పేరుకే రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నాయి? ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారుతున్నాయి? ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు? ఒక్కడంటే ఒక్కడన్నా రైతు కోసం ఆలోచించి ఇంత కష్టపడి పొలాన్ని దున్ని పంట చేతికి తీసుకుంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎదురు చూసి పంట చేతికి వస్తే రైతుకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర లేక దళారుల మధ్యలో లాభాలు దోచుకుంటుంటే మేము చూస్తూ ఎందుకు మౌనంగా ఉండాలి? ఒక్క నాయకుడు, ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క ప్రభుత్వమైనా రైతులకు కన్నీళ్లు తొడవడానికి డైరెక్ట్ గా ప్రభుత్వమే రైతులకి గిట్టుబాటు ధర నిర్ణయిస్తుందని చెప్పిన ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం, ఒక్క ముఖ్యమంత్రి పేరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఇది డబ్బు 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 డబ్బు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే డబ్బు, ఎమ్మెల్యేగా గెలవాలంటే డబ్బు 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 డబ్బు. చివరికి ప్రజలకు సేవ చేయండి రా, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాం కదంటే మేము పెట్టుబడి పెట్టినా 100 కోట్లు ఎన్నికల్లో, మేము సంపాదించుకోదా 200-300 కోట్లు. ఈ 200-300 కోట్లు సంపాదించుకోవడానికి మాకు పట్టే సమయం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దామంటారు, ఆలోచించడానికి ఏముండదు. చివరికి మిగిలేదేంటి? చేతిలో చిప్ప, నెత్తి మీద టోపీ తప్ప. చివరికి మన బతుకులు అలాగున్నాయి. ఒక్కటి ఆలోచించండి, చివరిగా ఓటుకి నోటు తీసుకోకుండా ఓటేయడం నేర్చుకోండి. ఒకవేళ ఓటుకు నోటు పంచితే తీసుకొని దర్జాగా జోబులో పెట్టుకుని అది కూడా మీ డబ్బే. మీకు ప్రభుత్వ పథకాలకు అడ్డుపడి మీ గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, అంగన్వాడీలు, ఆ కరెంటు, నీరు ఏమి రాకుండా మీ పింఛన్లు కొట్టి మీ బతుకుల్ని అడ్డుకట్టి వాళ్ళు దోచుకున్న డబ్బే మీకు తిరిగి ఓటుకు నోటు చొప్పున పంచుతారు. దాచుకోండి, తీసుకొని మీరు కూడా. కానీ మీ గ్రామాలు, మీ ఊళ్ళు, మీ బిడ్డలు అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలంటే మాత్రం ఓటుకి డబ్బు పంచని మగాడు ఎవడనుంటే ఆ మగాడికి ఏంటి ఓటు, అలాంటోడికి ఏంటి ఓటు, ఒక సామాన్యుడికి ఏంటి ఓటు. వాడు మాత్రమే మీకోసం ఆలోచిస్తాడు. ఎందుకంటే
పెట్టుబడి పెట్టం. మేము 100 కోట్లు మేము ప్రజలకు పంచం. మేము నీతిగా నిజాయితీగా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, నాకు బిడ్డను అనుకోండి, మీరు మీ ఇంటి బిడ్డను అనుకోండి, మీ తోబుట్టును అనుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. కానీ నేను ఓటుకు డబ్బులు ఇచ్చి నేను లంచగొండి నవ్వను, మిమ్మల్ని లంచగొండు చేయను. ఒక్క అవకాశం ఇచ్చి నాకు ఓటేయండి. నేను పెట్టుబడి పెట్టలేదు కాబట్టి లాభం ఆశించను. నీతిగా మీరు నన్ను నమ్మి ఓటేశారు కాబట్టి నీతి నిజాయితీగా మీకు నేను సేవ చేస్తా, మీకు అభివృద్ధిని తీసుకొని వస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధులని నేరుగా ప్రజల కోసం ఖర్చు పెట్టి శభాష్ మంచోన్ని గెలిపించుకున్నాం ఓటేసి అనే విధంగా నేను మీకు దాసోహం అవుతాను. మీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాను. అసెంబ్లీలో కాదు సీటు, మీ గుండెల్లో సీటు సంపాదించుకోగలిగినటువంటి మంచితనం ఉన్నటువంటి, మంచి స్వభావం ఉన్నటువంటి మంచి మనిషి నేను. కడప బిడ్డ అభినయ్ దర్శన్. గుర్తుపెట్టుకోండి, నా పార్టీ సామాన్యుల పార్టీ. అభినయ్ దర్శన్ సామాన్యుడు. నేను డబ్బుతో కొలిచేది లేదు, డబ్బుతో కొనేది లేదు, డబ్బు ఖర్చు పెట్టేది లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజల డబ్బుతోనే గెలవాల్సిన పార్టీ. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓటు నమ్ముకోవద్దు. అభిమానం అభిమానం అని అభిమానమత్తు ఉసుగులో బతుకుతున్నారు మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాలు. మా పార్టీ, మా నాన్న ఓటేసిన పార్టీ, మా తాత ఓటేసిన పార్టీ. అన్నా, మీ తాత ఓటేశాడు, మారిందా? మీ నాన్న ఓటేశాడు, మారిందా? మీరు ఓటేశారు, అభివృద్ధి వచ్చిందా? అభిమానం అభివృద్ధి తీసుకొని వస్తుందంటే చెప్పండి, నేను కూడా ఒక అభిమానిగా మారుతా, ఏదో ఒక పార్టీకి ఓటేస్తా. కానీ మీ అభిమానం ఓటుగా మారింది, కానీ మీ అభిమానం మీకు అభివృద్ధి తీసుకొని రాలేనప్పుడు ఇంకెందుకు సార్ మనకు అభిమానం? ఇంకెందుకు అక్క మనకు అభిమానం? అభిమానాన్ని విడిచిపెడతాం, గొయ్యి తీసి పాతేద్దాం, అభివృద్ధి కోసం ఆలోచిద్దాం. మన బతుకులు కాదు, నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత తరం ఈ పిల్లలే. వీళ్ళైనా ఆఫీసర్ల వద్దా, గవర్నమెంట్ ఉద్యోగస్తుల వద్దా, కలెక్టర్ల వద్దా, విఆర్ఓల వద్దా, ఎంఆర్ఓల వద్దా, పిఓల వద్దా, ఎంఈఓల వద్దా అవ్వాలా? వీళ్ళు బాగుపడాలా? మన పిల్లలు మనకు లాగా రోజు కూలి వాళ్ళుగా లేకుండా ఉండాలి, శ్రామికులు కాకూడదు, అధికారులు అవ్వాలి అంటే అభివృద్ధి కోసం కొట్టేయండి. అభివృద్ధి కోసం ఓటేయండి. అభిమానాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం ఓటేయండి. ఒక్క అవకాశం. డబ్బులు పంచకుండా నీతి నిజాయితీ మీద నిలబడి సేవ చేసే ప్రజా నాయకుడిని కాదు నేను, ప్రజా సేవకుడిని నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. భరోసా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మరొచ్చే 2-3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మా అభ్యర్థిని ఈ పంచాయతీలో నిలబెట్టబోతున్నాం, ప్రతి వార్డులో మమ్మల్ని నిలబెట్టబోతున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి. కొంతమంది చెప్పారు నాకు పంచాయతీ ఎన్నికలంటే మనిషికి 200 పంచాలని. నేను ఒకటి చెప్తున్నా, మనిషికి 2 రూపాయలు కూడా నేను పంచను. మీరు నిజాయితీగా ఓటేయండి, నిజాయితీగా మీకోసం నేను పనిచేస్తా. ఇంతే నా భరోసా, నా పార్టీ భరోసా. నేను రైతులకు భరోసా, నా పార్టీ మహిళలకు భరోసా, వృద్ధులకు భరోసా, చిన్న పిల్లలకు భరోసా, యువకులకు భరోసా, నిరుద్యోగులకు భరోసా, ప్రతి రైతుకు భరోసా, సామాన్య ప్రజలందరికీ భరోసా, 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 భరోసా పార్టీ. ఇట్లు మీ సామాన్యుడు దారా అభినయ్ దర్శన్.